జై జగన్. ఎక్కడున్నావు సీత? మాట్లాడవా? రిప్లై చేయవా? భయపడిపోయావా? ఆ మాత్రం ఉండాలిలే. మా జగన్ సార్ పార్టీ అంటే ఆ మాత్రం ఉంటుంది, ఉండాలి భయం. ఓకే, మీరు వచ్చి 11 నెలలు, 10 నెలలు. అరే ఏం చేస్తున్నారు ఈ 10 నెలలు? అప్పు చేస్తున్నారు. అన్నిటికంటే ముందు అప్పు సూపర్గా ఎంత కావాలంటే అంత అప్పు చేస్తున్నారు. బాగుంది. మా జగన్ సార్ పరిపాలనలో ఉన్నప్పుడు కోట్లు తీసుకొచ్చారు. ఏం చేస్తున్నాడు? అప్పు చేస్తున్నాడు. శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఏంది జగన్ అన్నా ఇది అని అడిగావు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా? 7 నెలల పాటు చేస్తున్నారు చక్కగా అప్పు. మరి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎంత అప్పు చేశారని నీకు అసలు తెలుసా? ఈ 10 నెలల కాలంలో మీరు ఎంత అప్పు చేశారు తెలుసా? అయితే నాకైతే కొంతవరకు తెలుసు. ఎంత చేశారు మీరు? 1,55,365 కోట్లు మీరు చేసింది ఏది ఈ 10 నెలల వ్యవధిలో. ఏం చేస్తున్నారమ్మా మరి ఈ డబ్బంతా? ఒక మంత్కి వచ్చేసి 15,500 కోట్లు అప్పు చేశారు. అసలు పర్ డేకి ఎంత అప్పు చేస్తున్నారు నీకు అసలు ఆ విషయం తెలుసా? హలో సీత గారు, మీరు సమాధానం చెప్పాలి. ఏంది జగనన్నా ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని అడుగుతున్నావు కదా, మరి ఇప్పుడు అడగాలిగా మరి నువ్వు కూడా. అప్పు చేస్తున్నావు, సిబిఎన్ గారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి, మీ బ్యాంకుల్లోకి బాగా వెళ్తున్నాయా లేదా అదన్నా అడుగు. ఒక రోజుకి వచ్చి అసలు ఎంత చేస్తున్నాడు తెలుసా? 516 కోట్లు చేస్తున్నాడు పర్ డే. చేసాడు, ఓకే. ఒక్క పథకం అన్నా ఇచ్చాడా ఇప్పటి వరకు? అసలు అడిగావా? మా జగన్ సార్ అప్పు చేసాడు, దానికి మేము ఒప్పుకుంటాం. మరి ఒప్పుకుంటున్నాం కాబట్టి మరి నువ్వు ఒప్పుకోవాలి కదా. ఏం చేసాడు? మేము కాలర్ ఎగరేసి చెప్తున్నాం. మా జగన్ సార్ అప్పు చేశాడు, జనాలకు పంచాడు, పేదవాళ్ళకు పంచాడు. మరి మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? నీకు లెక్కలు తెలియకపోతే నేను ఏదో నాకు తెలిసిన దాంతో కొంచెమైనా క్యాల్కులేట్ చేసి చెప్పాను కదా. అంటే మీ అంత లెక్కలు రావులే మాకు, ఏదో కొంచెమైనా చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పినందుకైనా నమ్మి ఒకసారి రికార్డ్స్ చూసి కనుక్కొని అడగండి మీ సిబిఎన్ గారిని. హ్యాపీ బర్త్డే సిబిఎన్ గారు. మరి అడగవా? ఏంది జగనన్ను ఇలా అన్నావు, అలా అన్నావు, పోలీసులు బట్టలు ఇప్పుతానన్నావు, కొడతానంటివన్నా, ఏందన్నా అట్ట అంటున్నావు అన్నావు కదా. పోలీసులు అందరిని అనలేదమ్మా మా సారు. మీకు కొమ్ము కాస్తున్నారు చూసావా మీ సిబిఎన్ గారికి. అంటే వాళ్ళు చేయాల్సిన ధర్మం న్యాయం పక్కన పెట్టి అన్యాయంగా మీ సిబిఎన్ గారితో చేతులు ఎవరైతే కలిపారో వాళ్ళని అన్నారు. ఓకేనా? తెలుసుకొని మాట్లాడు. ఓకే. జై జగన్. బాయ్.